సో మనం ఫ్రాక్షన్స్ గురించి చూస్తున్నాం. ఫ్రాక్షన్స్లో ఓకే, సో వాట్ ఈస్ meant by a fraction? Okay, so fraction represents parts of a whole. Okay, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ fractions represent parts of a whole. ఓకే, సో ఇది మనం చూసిన ఫ్రాక్షన్ డెఫినేషన్ అనమాట. ఫ్రాక్షన్స్ రిప్రజెంట్స్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. ఓకే, సో సపోజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సపోజ్ ఒక ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఫ్రూట్ తీసుకున్నాం. ఈ ఫ్రూట్ తీసుకొని ఈ ఫ్రూట్ను కనుక 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, ఈ ఫ్రూట్ను కనుక 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, ఓకే, ఈచ్ పార్ట్ అంటే ఇది ఎంత అవుతుంది అంటే 1/4. ఇది 1/4, 1/4, 1/4. ఓకే, సో దీన్ని ఫ్రాక్షన్ అంటారు అని చెప్పాం. ఓకే, సో తర్వాత ఫ్రాక్షన్లో పైన ఉండేదాన్నేమో న్యూమరేటర్ అంటారని, కింద ఉండేదాన్నేమో డినామినేటర్ అంటారని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. ఓకే, సో ఇప్పుడు ఏం చూద్దామంటే, ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఎ ఫ్రాక్షన్ in which the numerator a fraction in which the numerator is less than the denominator. A fraction in which the numerator is less than the denominator is called a proper fraction. Is called a proper fraction. ఓకే, అంటే ఏంటి అంటే గనక a fraction in which the numerator is less than the denominator is called the proper fraction. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఒక ఫ్రాక్షన్లో గనక న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది అయితే, ఒక ఫ్రాక్షన్లో గనక న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నదైతే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అన్నమాట. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం, 1/2. ఓకే, 1/2 చూస్తే న్యూమరేటర్ ఎంత 1, డినామినేటర్ ఎంత 2. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నదిగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. ఓకే, సో సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2/3 అనుకున్నాం అనుకోండి. 2/3 ఇక్కడ కూడా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 5/6. ఓకే,
5/6 అనేది తీసుకున్నా కానీ ఇందులో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం అనమాట. ఓకే, ఎ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద denominator, then that fraction is called a proper fraction. Next one ఏంటంటే improper fraction. Next one is improper fraction. Improper fraction అంటే ఏంటంటే improper fraction. ఓకే, ఒక ఫ్రాక్షన్లో గనక న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఈజ్ కాల్డ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3/2 అనేది తీసుకున్నాను. 3/2 తీసుకుంటే న్యూమరేటర్ ఎంత 3, డినామినేటర్ ఎంత 2. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. ఓకే, సో న్యూమరేటర్ ఏమో పెద్దదిగా ఉంది, డినామినేటర్ ఏమో చిన్నదిగా ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం అనమాట. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 8/5 అనేది తీసుకున్నాం. ఓకే, 8/5 అనేది తీసుకుంటే ఇందులో న్యూమరేటర్ ఎంత 8, డినామినేటర్ ఎంత 5. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది, కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 9/8 అన్నాం. ఓకే, 9/8 అంటే 9 పెద్దది, 8 చిన్నది. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది. సో న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం అనమాట. ఓకే, సో కాబట్టి 2 రకాల ఫ్రాక్షన్స్ చూసాం. ఒకటేమో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకొకటేమో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసే ఫ్రాక్షన్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే కనుక an integer together with a proper fraction is called a mixed fraction. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమంటున్నాడు? an integer together with a proper fraction is called a mixed fraction అంటున్నాడు. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2. ఓకే, సో 1/2 ఇందులో 1 అనేదేమో ఇక్కడ హోల్ నంబర్ అంటే ఇంటీజర్ అనమాట. ఓకే, సో 1 అనేదేమో ఇంటీజరు, 1/2 అనేదేమో ప్రాపర్ ఫ్రాక్షన్. 1 ఏమో ఇంటీజరు, 1/2 ఏమో ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా ఒక ఇంటీజరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిసి ఉన్న దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. ఓకేనా, సో ఒక ఇంటీజరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇలా కలిసి ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 9/11 అన్నాడు. ఓకే, 8 9/11. 8 అనేది ఇంటీజరు, 9/11 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా ఇంటీజర్ కనుక ప్రాపర్ ఫ్రాక్షన్తో కలిసి ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెక్కల్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ని డైరెక్ట్గా వాడడం, ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి లెక్కలు చేస్తాం అనమాట. మనం ఎప్పుడన్నా లెక్కలు చేసేటప్పుడు ఏం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు లెక్కలు చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ 8 9/11 ఉంది.
9/11. ఓకే, సో 8 9/11 ఉంది. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. 8 9/11, 8 9/11. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. ఎలాగంటే 11 8 88, 88 ప్లస్ 9 97, 97/11 అలా వేయాలన్నమాట. ఓకే, సో ఎలా వేస్తాము? ఓకే, 8 9/11 ఉంది. 8 9/11 ఎలా చేస్తున్నాం? 11 8 88, 11 8 88, 88 ప్లస్ 9 అంటే 97, 97/11. సో 97/11. ఇలాగా మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, ఓకే, సో నెక్స్ట్ సపోజ్ మనం ఇంకేదైనా తీసుకున్నాం అనుకోండి. 1 1/2, 1 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఎలాగంటే 2 1 2, 2 + 1 3, 3/2 అని రాయాలి. సో దీన్ని ఎలా రాయాలంటే 3/2. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 1 1/2. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే 2 1 2, 2 + 1 3, 3/2. సో ఇలాగా ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది అనమాట. నెక్స్ట్ వన్, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. Equivalent fractions. Okay, so equivalent fractions. Equivalent fractions అంటే ఏంటో చూద్దాం. If the numerator and the denominator of a fraction are multiplied or divided by the same non-zero number, we get the equivalent fraction అంటున్నాడు. ఓకే, అంటే ఏం లేదు, ఒక ఫ్రాక్షన్ తీసుకొని ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నంబర్తో మల్టిప్లై చేసినా కానీ సేమ్ నంబర్తో డివైడ్ చేసినా కానీ మనకేమొస్తాయి అంటే కనుక ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు 3/4 ఉంది. 3/4. ఈ 3/4ని కనుక ఓకే, ఈ 3/4లో 3 అనేది న్యూమరేటరు, 4 అనేది డినామినేటర్. 3/4లో 3 అనేది న్యూమరేటరు, 4 అనేది డినామినేటర్. ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నంబర్తో మల్టిప్లై చేసాం అనుకుందాం. సపోజ్ నేను ఇక్కడ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేశాను కాబట్టి డినామినేటర్ని కూడా 2తోనే మల్టిప్లై చేస్తా. ఓకే, సో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేశాను, అందుకని డినామినేటర్ని కూడా 2తోనే మల్టిప్లై చేస్తాను. అలాగా అంటే if the numerator and the denominator of a fraction are multiplied or divided by the same non-zero number, we get an equivalent fraction. Okay, so దీన్ని 2తో మల్టిప్లై చేశాను, అందుకని సారీ ఇక్కడ ఏం చేయాలి, 4 కదా, ఇది 3ని 2తో మల్టిప్లై చేశాను, అందుకని 4ని కూడా 2తో మల్టిప్లై చేస్తాను. ఓకే, న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసాం, డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేసాం. అలా చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు 3 2 6 4 2 8. ఓకే, ఇప్పుడు
3/4 6/8 ఏమవుతాయి అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట. 3/4 అండ్ 6/8 ఏమవుతాయి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సపోజ్ ఇదే నంబర్ని, ఇదే 3/4ని, ఓకే, ఈ 3ని 3తో మల్టిప్లై చేస్తే 4ను కూడా 3తో మల్టిప్లై చేసాం అనుకున్నాం. అంటే న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేసాం, డినామినేటర్ని కూడా 3తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే 3 3s 9/4 3s 12. ఓకే, సో వీటన్నిటిని ఏమంటామంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. సో 3/4 అనేది, 6/8 అనేది, 9/12 అనేది, వీటన్నిటిని ఏమంటామంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో 3/4, నెక్స్ట్ 6/8, 9/12. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్, ఓకేనా, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. ఓకే, సపోజ్ ఇంకొకటి చూద్దాం. సపోజ్ 20/24 ఉంది. ఓకే, 20/24 ఉంది. ఇందాక ఏం చేసాం, సేమ్ నంబర్తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ నంబర్తో డివైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ 20ని 2తో డివైడ్ చేశాను, ఇక్కడ 2తో డివైడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా 2తో డివైడ్ చేస్తాను. 24ని కూడా 2తో డివైడ్ చేశాను. ఓకే, 10/20ని 2తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. ఓకే, 24ని 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి 20/24 10/12 ఏం ఫ్రాక్షన్స్ అవుతాయి అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ 20/24 ఉంది, ఇక్కడ 20/24. 20ని దేంతో డివైడ్ చేశాను, 2తో డివైడ్ చేశాను కాబట్టి 24ను కూడా 2తోనే డివైడ్ చేసాము. సేమ్ నంబర్తో డివైడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని ఆన్సర్ కూడా సేమ్గా వస్తుంది. అంటే 20/24 ఈజ్ ఈక్వల్ టు 10/12. ఓకే, సో ఈ 20/24 అండ్ 10/12ని ఏమంటారంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు అన్నమాట. ఓకే, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ని మళ్ళీ 20/24. ఓకే, సపోజ్ 20ని కనుక 4తో డివైడ్ చేస్తే 24ను కూడా దేంతో డివైడ్ చేయాలి, 4తోనే డివైడ్ చేయాలి. ఓకే, సో 20ని దేంతో డివైడ్ చేసాం, 4తో డివైడ్ చేసాం. 20ని 4తో డివైడ్ చేసాం కాబట్టి 24ను కూడా 4తోనే డివైడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది, 20/4 అంటే 5 వస్తుంది, బై 24/4 అంటే 6 వస్తుంది. సో 5/6 అన్నమాట. అంటే 20/24 ఈజ్ ఈక్వల్ టు 5/6. ఓకే, కాబట్టి ఈ 20/24 10/12 5/6 వీటన్నిటిని ఏమంటామంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఒక ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నంబర్ చేత మల్టిప్లై చేసినా కానీ డివైడ్ చేసినా కానీ వచ్చే ఫ్రాక్షన్స్ని ఏమంటారంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. ఓకే, అది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసామో డినామినేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి, లేకపోతే డివిజన్ చేయాలన్నమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, వెరిఫై వెదర్ 4/5 అండ్ 16/20. 4/5 అండ్ 16/20 ఈ రెండింటిని వెరిఫై చేయమంటున్నాడు. ఇవి రెండు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్సా కాదా వెరిఫై చేయమంటున్నాడు అనమాట. వెరిఫై వెదర్
4/5 and 16/20 ఆర్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఈ రెండు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్సా కాదా వెరిఫై చేయమంటున్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు 4/5 తీసుకున్నాం అనుకోండి. 4/5 ఈ 4/5 తీసుకుంటే కనుక ఈ 4/5ని నేనేం చేస్తానంటే 4ని పైన 4తో మల్టిప్లై చేస్తాను, కింద కూడా 4తోనే మల్టిప్లై చేస్తా. ఓకే, న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేశాను, డినామినేటర్ని కూడా 4తోనే మల్టిప్లై చేశాను, పైన కింద సేమ్ నెంబర్తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 4 4 జా 16 వచ్చింది, 5 4 జా 20 వచ్చింది, కాబట్టి 16/20 వచ్చింది. కాబట్టి 4/5 అండ్ 16/20 అనేవి ఏం ఫ్రాక్షన్స్ అవుతాయి? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, కాబట్టి వాడేమన్నాడు? వెరిఫై వెదర్ 4/5 అండ్ 16/20 ఆర్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. కాబట్టి ఈ రెండు ఏంటి? 4/5 అండ్ 16/20 అనేవి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి అనమాట. కాబట్టి ఆడిచ్చింది ట్రూ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటున్నాడు. 2/7 is equal to 2/7 is equal to dash by 56 అన్నాడు. 56 అన్నాడు అంటే 2/7 is equal to 2/7 is equal to dash by 56. 2/7 is equal to dash by 56. అయితే ఇక్కడ ఎంత వెయ్యాలి అనేది కనుక్కోవాలన్నమాట. ఓకే, ఎలా కనుక్కోవాలి అంటే కనుక 7ని దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది? 7ని దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది? 7 8 జా 56 అంటే ఈ 7ని ఓకే, సో ఇచ్చిన నంబర్ తీసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన నంబర్ ఏంటి? 2/7. ఇచ్చిన నంబర్ ఏంటి? 2/7. ఓకే, 7ని దేంతో మల్టిప్లై చేశాను? 7ని 8తో మల్టిప్లై చేశాను. 7 8 జా 56 అంతే కదా. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 56 ఉంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 56 ఉంది. ఇవి రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాడు కదా. ఓకే, ఇవి రెండు కనుక ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయితే ఇక్కడ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఓకే, సో ఇవి రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చేయాలి? 7ని దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది? 7 8 జా 56. ఇక్కడ 8తో మల్టిప్లై చేసాం కాబట్టి పైన కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 8తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 8 జా 16 బై 7 8 జా 56 అనమాట. కాబట్టి ఇక్కడ మనకి రావాల్సిన నంబర్ అంతా 16 రావాలన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/7 ఈజ్ ఈక్వల్ టు 16/56. కాబట్టి ఈ డాష్లో మనం ఎంత రాయాలి? 16 రాయాలన్నమాట. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 16 అవుతుంది అనమాట. ఓకే, సో మనకు కావాల్సిన నంబరు 16. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం, చూడండి. ఓకే, సో 3/11 is equal to dash 3/11 is equal to 15 by dash. 3/11 is equal to 15 by dash. ఓకే, సో ఇక్కడ 3/11 వేస్తే ఇక్కడ 15 by ఎంత వేయాలి? ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కదా, సో ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ 3/11 వేసుకోవాలి. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5తో మల్టిప్లై చేయాలి. 3 5 జా 15. ఓకే, 3ని 5తో మల్టిప్లై చేస్తే మనకి 15 వచ్చింది. ఓకే, ఇక్కడ 5తో మల్టిప్లై చేసాం కాబట్టి కింద కూడా 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడేమవుతుంది? 11 5 జా 55 అనమాట. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన ఆన్సర్ ఏంది? 55. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 55 అనమాట. సో మనకు రావాల్సిన ఆన్సరు 55. ఓకే, అలాగా చేయాలన్నమాట.
నెక్స్ట్